నకిలీ మద్యం కేసులో టీడీపీ అడ్డంగా దొరికిపోయిందని, అసలైన నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్ని శ్రీను ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి కల్తీ మద్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. నకిలీ మద్యం కేసులో నిజాలను దాచేందుకు కుట్ర చేస్తున్నారని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా సుమారుగా ఒక 3 నెలల కాలంగా బయటపడిన తర్వాత ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం ఒక కుటీర పరిశ్రమలాగా ప్రతి నియోజకవర్గ కేంద్రాలు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ బయటపడుతూ ప్రభుత్వం ద్వారా సప్లై చేయవలసిన మద్యాన్ని కేవలం ప్రైవేట్ వ్యక్తులే ఒక ప్రైవేట్ ప్లాంట్లు పెట్టి ఆ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గారని, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గారని, లేదు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఎవరుంటే వారికి ఒక వినతి పత్రం అందజేయాలని ఒక ఆలోచనతో రేపు కార్యక్రమాన్ని గౌరవ నాయకులు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రేపు రోజుని విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఈ కార్యక్రమం మీ ద్వారా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలి, ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రభుత్వాల ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మద్యం షాపులో ఉన్న అమ్ముతున్న ఏదైతే మద్యం ఉందో అసలు ప్రభుత్వ మద్యం నిర్ధారణ చేసే వ్యవస్థని ఏర్పాటు చేస్తే గాని ఇవాళ మద్యం కొనుక్కునే పరిస్థితికి ఇవాళ ఆందోళన పరిస్థితి తయారైంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా సుమారుగా ఒక 3 నెలల కాలంగా బయటపడిన తర్వాత ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం ఒక కుటీర పరిశ్రమలాగా ప్రతి నియోజకవర్గ కేంద్రాలు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ బయటపడుతూ ప్రభుత్వం ద్వారా సప్లై చేయవలసిన మద్యాన్ని కేవలం ప్రైవేట్ వ్యక్తులే